చామంతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. లోపల మా అక్క ఉంది కదా! ఇప్పుడు ఎలా? మా అక్కని ఎలాగైనా నేను బయటికి తీసుకొని రావాలి అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా సమయానికి చంద్రిక అత్త కూడా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు? లోపల చంద్రిక అత్తుంది. అత్తను బయటికి తీసుకొని రావడానికి వెళ్తున్నాను. అవసరం లేదు. తనకి బాగుంటే వస్తుంది, లేదంటే లేదు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అనే విధంగా అనగానే చంద్రిక ఆగిపోతుంది. ఇక వెంటనే జగదీష్ మాత్రం ఇప్పుడు నేను వెళ్ళి ఆ లోపల ఎవరున్నారో వెంటనే నేను చూడాలి అని అంటూ ఇక పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. రోజాకి మాత్రం ఊపిరాడక చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక మొస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం చామంతి వెంటనే వెనుక వైపు నుండి అడ్డదారిలో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మనం ఇటువైపు నుండి వెళ్దాం పదా, ఎలాగైనా మనం రోజాను కాపాడాలి, లేదంటే ఇక రోజాకు ఏదైనా ప్రమాదం జరగచ్చు అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు చామంతి అంతా కూడా వెతుకుతూ ఉండగా అంతలో జగదీష్ క్రిందికి దిగుతూ ఉంటాడు. అమ్మో, ఈ బాబుగారు చూశారంటే ఇక మొదటికే మోసం వస్తుంది అని అంటూ వెంటనే చామంతి అక్కడే ఆగిపోతుంది. ఇక జగదీష్ పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగానే ఇక చామంతి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎవరైనా వచ్చారా ఏమో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటారు. చిన్నబాబు రూమ్లోకి ఇక వెళ్ళాలి అని అనుకుంటూ వెంటనే నెమ్మదిగా డోర్ తలుపులో తీయటానికి జగదీష్ వస్తూ ఉండగా ఇక అప్పుడే మీరు ఇక్కడ ఉండకూడదు, త్వరగా రండి, మిమ్మల్ని చూస్తారు, నేను ఎక్కడికి రాను, అయ్యో నేను చెప్తుంది వినండి, మీరు త్వరగా రండి అని అంటూ వెంటనే ప్లీజ్ అక్క నువ్వేం మాట్లాడకో అని అంటూ చామంతి వెంటనే రోజాని పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి ప్రేమ్ అరుణ్ ఇద్దరు కూడా వస్తారు. ఏంటి ఈ రూమ్లో రోజా ఉండాలి కదా, కనిపించట్లేదేంట్రా అని అంటూ ఉంటే, అదే అన్నయ్య నేను కూడా చూస్తున్నాను అని అంటూ వాష్రూమ్లో కూడా చూడగానే అక్కడ కూడా రోజా కనిపించదు. ఇక అప్పుడే జగదీష్ని చూసి ఏంటి మావయ్య మీరు ఇలా వచ్చారేంటి, ఇక్కడ ఎవరు లేరు, పద పద వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే, అసలు ఆ రూమ్లో ఉంది ఎవరు లేరేంటి అని జగదీష్ మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఇక అలా చూస్తూ ఉండగా వెంటనే చామంతి రోజాను తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే వెనుక వైపు నుండి వంగి చూడగానే రోజా చామంతిలను చూసి ఒక్కసారిగా జగదీష్ షాక్ అయిపోతాడు. ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అంటే ఇన్నాళ్ళు మోసం చేసింది వీళ్ళేనా? రోజా, నువ్వు ఇంత మోసం చేస్తావా? ఇక నేనేంటో చూపిస్తాను. అమ్మ దొంగ ఇంట్లో ఉండి మమ్మల్ని ఎర్రి వాళ్ళని చేస్తారా? చామంతి, నువ్వు తక్కువ దానివి కాదు అని జగదీష్ అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటాడు. మరోవైపు అక్క నువ్వు ఇక్కడే ఉండక్క, నువ్వు బయటికి రాకో, ఇప్పుడు అందరూ బయటే ఉన్నారు, నిన్ను చూసారంటే మొదటికే మోసం వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండక్క అని అంటూ ఉండగా ఇక వెంటనే మాట్లాడే అంత ఓపిక కూడా రోజాకు ఉండదు. అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ చామంతి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇదిగో అక్క వాటర్ తాగు అని అంటూ వాటర్ ఇవ్వగానే వెంటనే రోజా వాటర్ తాగుతుంది. నువ్వు ఇక్కడే ఉండక్క, ఇప్పుడు నువ్వు రూమ్లోకి రాకో, ఇప్పుడు అందరూ బయటే ఉన్నారు, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అని అంటూ పరిగెత్తుకుంటూ అక్కడి నుండి రోజా చామంతి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అలా ఇంట్లో నుండి చామంతి రాకను చూసి, ఏంటి నువ్వు ఇంట్లో నుండి వస్తున్నావేంటి అంటే, చంద్రిక అత్త రూమ్లోనే ఉంది కదా అని నేను వెళ్ళను అని అనగానే వెంటనే ఇక సైలెంట్గా అందరూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు చిట్టి బయటికి వస్తూ ఉంటుంది. ఏం అమాయకురాలే, బాగా నాటకాలు ఆడుతున్నారు, ఆడండి ఆడండి, ఏదో ఒకరోజు నేనే తెరదింపుతాను అని మనసులో జగదీష్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే చిట్టి బయటికి వస్తుంది. ఇక చిట్టి బయటికి రాగానే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, గ్యాస్పై పాలు పెట్టి అలాగే వదిలేశారు, అది పొగ వచ్చింది, ఇక ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ ఉండదు, మీరు లోపలికి రండి అని చిట్టి చెప్పగానే ఇక వెంటనే కోపంగా, రమాదేవి పాలు గ్యాస్ మీద పెట్టింది ఎవరో, ఇంకెవరు వదినా, తనే కదా మనందరికీ టీ తీసుకొని వచ్చింది, చామంతినే అని అనగానే, అసలు నేను కొట్టాలని అనిపిస్తుంది, కానీ ఈ చేతితో ఎన్నిసార్లు కొట్టాలి అని ఆగిపోతున్నాను అని అంటూ ఇక వెంటనే రమాదేవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు, అక్క నువ్వు చిన్నబాబు రూమ్లోకి వెళ్ళకు, నేను వెళ్ళాలి, నేను ఇప్పుడే వెళ్ళాలి, అది కాదక్క నేను చెప్పేది వినక్క, ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నా, ఏంటి అది కాదక్క, కాపాడినంత మాత్రాన నువ్వేది చెప్తే అది వింటానని నేను అనుకుంటున్నావా? నేను వెళ్తాను, నేను వెళ్ళి తీరుతాను, అయ్యో అక్క సరే అక్క ఉండక్క, అయితే నేనే నిన్ను తీసుకెళ్తాను అని ఈ విధంగా చామంతి అంటూ ఉంటుంది. కానీ రూమ్లో ఎవరున్నారో లేరో చూసి
నేను తీసుకెళ్తానక్క అనే విధంగా అంటూ వెంటనే ఇక నెమ్మదిగా వచ్చి చామంతి చూస్తుంది. ఇక చామంతి వచ్చి చూసేసరికి ఎవరూ లేకపోవడంతో రా అక్క రా అని అంటూ నెమ్మదిగా రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మాత్రం కిచెన్‌లోకి వచ్చి అసలు నేను ఆఫ్ చేశాను కదా! ఎవరో గ్యాస్ ఆన్ చేసి పాలు పెట్టారంటే ఖచ్చితంగా ఎవరో పెట్టుంటారు. అంటే ఈ ఇంట్లో ఎవరో ఉన్నారని తెలుసుకోవటం కోసం ఎవరో కావాలని చేశారు. ఎవరు చేసుంటారో అని చామంతి అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే రమాదేవి అందరిని పిలుస్తుంది. నా కోడలికి నేను 7 వారాల నగలు పెట్టాలని అనుకుంటున్నాను. రేపే ఫోటోషూట్. ఇక అన్ని ఏర్పాట్లు చెయ్యన్నయ్య, చెల్లమ్మ నువ్వు చెప్పాక నేను చేయకుండా ఉంటానా చెప్పు అని జగదీష్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలన్నీ కూడా రోజా వింటుంది. ఇక ప్రేమ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఈ మాటలన్నీ రోజా వింటే ఖచ్చితంగా నాకు కూడా ఆ 7 వారాల నగలు కావాలని అడుగుతుంది కదా అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే నాకు కావాలి ఏదంటే అది నాకు కూడా కావాలి అని అనటం అది కరెక్ట్ కాదు కదా! చాలా ఇబ్బంది అవుతుంది. అవును మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడే ఉన్నారు. కానీ బయట ఉండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా నువ్వేంటి నేను సార్‌తో మాట్లాడుతున్నాను కదా! అవును రోజా, పెళ్ళయ్యాక నీకే నగలు కావాలంటే ఏదంటే అది నేను కొనిస్తాను. కానీ ఇప్పుడు ఏది ఇవ్వలేను అర్థం చేసుకో. సార్ అలా కాదు సార్. నాకు కావాల్సిన హక్కు గురించి మాట్లాడుతున్నాను. నాకు నగలో ఇవేవి వద్దు సార్. నాకు నాకు జరగాల్సినవి జరగాలని పద్ధతి ప్రకారం అడుగుతున్నాను. అంతే సార్ మరేం లేదు అని అంటూ ఉంటే రేయ్ నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఏది అడగలేదు. ఇక తను అడిగిన కోరికను నేను కాదనలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒకటి చేసి ఆ 7 వారాల నగలు తీసుకొనిరా అని చెప్తూ ఉంటాడు. సార్ థ్యాంక్ యూ సార్. నాకు కేవలం తనకు జరిగేవి నాకే జరగాలి. ఎందుకంటే ఈ ఇంటి కోడల్ని నేను కాబట్టి అలా అని అంటున్నాను అని అనగానే నువ్వు అనుకున్నట్టుగానే ఆ నగలు వస్తాయి అని అరుణ్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రమాదేవి ఆ నగలను చూసి మురిసిపోతూ ఉండగా ఇక అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఇక వెంటనే ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే ప్రేమ్ నెమ్మదిగా వచ్చి ఆ నగలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే మీడియాను పిలిపిస్తుంది రమాదేవి. నేను ఎంతో ఇష్టంగా 7 వారాల నగలను నేను చేయించుకున్నాను. ఆ 7 వారాల నగలు ఎలానో తెలుసా? ఒక్కో వారంలో ఒక్కో రోజు ఆ నగలను ఎలా పెట్టుకోవాలా అని డిజైన్ చేసి మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆభరణాన్ని కెంపు, డైమండ్ నెక్లెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క రకంలో ఉండాలని నేను దగ్గరుండి చేపించుకున్నాను. ఈ నగలను ఇప్పుడు నా కోడలిగా నేను పెట్టాలని అనుకుంటున్నాను. నేను ఎంత హోదాలో ఉన్నానో నా కోడలు కూడా అంతే హోదాలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అందుకే వీటిని నా కోడలికి ఇస్తున్నాను అని అనగానే శుభం భూయాత్ అని జగదీష్ అంటూ ఉంటాడు. దీక్ష కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఏం చూస్తున్నావు చామంతి, ఆదివారం నగలు తీసుకొనిరా అని అనగానే ఇక అప్పుడే చామంతి ఆదివారం నగలను తీయబోతూ ఉండగా అరుణ్ మాత్రం ఆదివారం నగలను రోజాకు పెడుతూ ఉంటాడు. తను ఫేక్, నేను బొమ్మని పెట్టినా పెట్టకున్నా బొమ్మలాగే ఉంటాను అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది